సంఘం అవసరం, ఒక సహవాసం అవసరం. వారానికి ఒక చేర్చిపోయే వాళ్ళు ఎదగరు. ఎందుకు? ప్రతి చోట కాపరి దేవుడిని దీవించను గాక ఆమెను అంటాడు మళ్ళీ రావాలని. గద్దించే వాళ్ళు కావాలి. యేసన్న గారి మీటింగ్ లో ఒక సహోదరి సునీత కుమార్ అనే సహోదరి పోయినప్పుడు చెప్పినాడంట, వేలు పెట్టి నిన్ను చూపించి నిన్ను గద్దించే కాపరి నీకుంటే ఆ చర్చకు వెళ్ళు, ఫలిస్తావు అని. వేలు పెట్టి చూపించి గద్దించడానికి కొంచెం గుండుండాలి కదా, ధైర్యం ఉండాలి. తెలంగాణ భాషలో ఏమంటారు, దమ్ము ఉండాలంట. ఇప్పుడు ఆ మనిషి నుంచి వీళ్ళు ఏమన్నా ఎదురు ఆశపడితే గద్దించరు, ఆ మనిషికి భయపడితే గద్దించరు. మరి అయితే అయ్యో మెచ్చుకుంటారేమని మొగమాట పడితే గద్దించరు. మరి మారకుండా ఉంటారు కదా. అయితే బయట వెళ్తారు, యేసు ప్రభునే విడిచి కొంతమంది పోలేదా? ఇష్టం ఉన్న వాళ్ళు వెంబడిస్తారు. నొచ్చుకుంటే నొచ్చుకున్నారు, హృదయంలో నొచ్చుకొని వారు బాప్తిజం పొందలేదా? పేతురు చెప్తే కొమ్మను సరిగ్గా చెక్కి అంటుకట్టదు ఆ చెట్టుకు. నొచ్చుకుంటే నొచ్చుకున్నారు, మార్పు కలిగితే చాలు. తిడితే తిట్టినారు, విమర్శిస్తే విమర్శించినారు, దేవుని చిత్తం జరిగితే చాలు అని అనుకునేవాడు వేలు పెట్టి చూపించి గదిస్తాడు.